ఎవరు బ్లఫ్ చేస్తూ చంద్రబాబు నాయుడు అంత డర్టీయెస్ట్ పాలిటిషియన్ ఈ దేశంలో ఎవరు లేడు. డెఫినెట్గా చెప్తున్నాను ఇది మాట. ఏం మాట్లాడతారండి? ఏం చేస్తావు నువ్వు నవీన్ పట్నాయక్ ఎందుకు కలిసినావు? నువ్వు మళ్ళీ ఎందుకు కలిసినావు? లేనెందుకు? నీకేం అవసరం నాకు అర్థం కాదు. నీ ఇష్టమా నువ్వు మాట్లాడే సొల్లుపురాను? 4 ఏళ్ళు మోడీ సంఖ నాకుతావు, మోడీ సంఖలో కూర్చుంటావు మోడీ ఒళ్ళో. అప్పుడు అందరం నువ్వు చెప్తే మోడీకి డబ్బా కొట్టాలి మేము. ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్టా అవుతుంది. నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ సంఖ నాకుతావు, మళ్ళీ మేమంతా కాంగ్రెస్ మరి రావన్నా అంటే ఏంది నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడేది అర్థం ఉందా నీకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళకి చేతులెత్తి మొక్కాలి. ఈ డర్టీ పొలిటికల్ లీడర్ ఎట్లా భరిస్తున్నారు వాళ్ళు. ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతారండి. పచ్చి సిగ్గు కూడా పడాలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. కనీసం లజ్జా సిగ్గు అనేది ఉండాలి మనిషికి. ఏం మాట్లాడుతుండేది? తెలుగుదేశంలో పెరగలేదు మీరు? మీకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన తెలుగుదేశం పార్టీ కాదా? నా దగ్గర మీరు మంత్రిగా పనిచేయలేదు. పద్ధతి లేని విధానం ఇది. అంటే నోటికొచ్చినట్టు మాట్లాడు. నేనేదో అవకాశవాదని మాట్లాడతాడు. నువ్వు ఉద్యమం పెట్టి ఎందుకు కాంగ్రెస్ పార్టీతో 2004లో పోటీ చేశావు? అప్పుడు మిమ్మల్ని తిరస్కరించలేదా? 2009లో నేను పార్టీ తెలుగుదేశంలోకి వచ్చి సీట్లు అడ్జస్ట్ చేసుకోలేదు. నేను ఇవ్వనని చెప్పాను ఆ రోజు. ఇంక అవసరం లేదు, నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు వద్దు అని నేను చెప్తే పరిగెత్తా వచ్చి మీరు ఎన్ని సీట్లు తీసుకుంటే 44 సీట్లు ఇస్తే 10 గెలిచారు. ఇది వాస్తవం కాదా? ఎవరిది అవకాశ రాజకీయం? నువ్వు ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో పార్టీని కలిపేస్తానని చెప్పావు తెలంగాణ ఇస్తే. ఏం చేశారు? మళ్ళీ వాళ్ళు ఇడియట్స్ అయిపోయారు. వీడు అంటే ఒక పద్ధతి లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏదొస్తే అది మాట్లాడడం. ఏదో ఇక్కడికి వచ్చారంట, ఆయన బ్రహ్మరథం పెట్టి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయండి, తప్పే ఉన్నట్లు. ప్రజాస్వామ్యం నేను అదే చెప్పాను. హైదరాబాద్లో కూడా ఎక్కడికైనా రావచ్చు, వచ్చి మీరు ప్రజాస్వామ్యం చేయొచ్చు, మీటింగ్లు అడ్రస్ చేయొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవచ్చు. నరేంద్ర మోడీ, వైఎస్ఆర్ కాంగ్రెస్, మీరు ముగ్గురు కలిసి పోటీ చేయండి. ఎవరు అడ్డం ఉన్నారు మీకు? ఇక్కడ పోటీ చేస్తే ప్రజలు చెప్తారు. ఎందుకు ఈ ముసుగులో గుద్దులు అట్లా అడుగుతున్నా. నిన్న మాట్లాడుతున్నాడు బ్రహ్మాండంగా ఆయన వస్తే సంతోషం, గుడ్, సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడుండే సాధువులందరూ మీకు కావాలి, ఇక్కడుండే వాళ్ళందరూ ఉంటేనే మీకు పదవులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఆంధ్ర వాళ్ళు తిట్టాలి మళ్ళీ. ఎక్కడ రాజకీయం ఇది? ఇంకొక పక్కన ఈరోజు మీరు చూసినప్పుడు 4 ఏళ్ళు నేను మోడీ పంచం చేయడానికి, ఇప్పుడు రాహుల్ గాంధీ, నేను ఎప్పుడూ చాలా క్లియర్గా ఉన్నాను. ఆ రోజు ఈరోజు స్పష్టత ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీతో మేము పోరాడాం, విభజనను వ్యతిరేకించాం, లాస్ట్ వరకు పోరాడాం. అదే సమయంలో మోడీ నమ్మించి మోసం చేశాడు, అందుకే డిఫర్ అయ్యాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్థాయిలో మేము మళ్ళీ స్పెషల్ స్టేటస్ సపోర్ట్ చేస్తాం అని చెప్పడమే కాదు, నో కాన్ఫిడెన్స్ సహకరించారు. ఆంధ్రప్రదేశ్ ఇష్యూ టేకప్ చేశారు. బైఫర్కేషన్ యాక్ట్ పూర్తిగా సహకరిస్తామని చెప్పే పరిస్థితికి వచ్చారు. దానిపైన జాతీయ స్థాయిలో మోడీ వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, దేశానికి అన్యాయం జరుగుతూ ఉంది, ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోయింది. దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను అన్ని పార్టీలు కలిశాను. మీరేం చేశారు? మిడకాయ తలకాయ మీద ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ నాయకుడైనా వాళ్ళ ప్రజలకు ఇబ్బంది జరగకుండా వెంటనే హైకోర్టుకి మార్చుకోవాలి, అంతే కదా. 5వ ఏడు గడిచిపోతుంది, ఈ అడవులు దానికి అర్థం ఉన్నదండి. చంద్రబాబు నాయుడుతో మెదడు ఉన్నట్ట ఏమనుకోవాలి? ఒకటి, నేను అపోజ్ చేశాను, డెఫినెట్గా కడుతున్నాం. కేంద్రం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కడతా అని చెప్పా, కట్టాం. కానీ పూర్తవుతుంది. నేను కూడా లెటర్ రాశాను. ఎప్పుడైనా ఎట్లా మాట్లాడుతున్నా అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయకుండా ఇది సుప్రీంకోర్టు డెసిషన్, కోర్టు ఇవ్వాలని తీసుకున్నాను.
నోటిఫికేషన్ ఎవరిచ్చారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా. ఇచ్చినప్పుడు అందరూ ఎందుకు గొడవ పెడుతున్నారు? కనీసం కొంత సమయం ఇస్తే మేము వెళ్ళేవాళ్ళం కదా, ఎందుకు ఉన్న పడంగా 4 రోజులు ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటామని అడిగారు. అది తప్ప అండి? ఇది ఇంత డర్టియెస్ట్ పొలిటికల్ లీడర్ ఇన్ ద కంట్రీ, ఐఎమ్ టెలింగ్ యూ వితౌట్ ఎనీ డౌట్. ఎన్ని పచ్చబద్దాలు ఉంటాయని, ఎంత మోసం అండి ప్రజలను, పాపం ఆంధ్రప్రదేశ్ ప్రజలను. నేను ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, సిగ్గుపడాలి. ఆంధ్రప్రదేశ్ సెక్రటరీకి ఏదో ఫౌండేషన్ వేసినాడు. ఫౌండేషన్ దేశంలోనే మొట్టమొదటిసారిగా ర్యాఫ్ట్ టెక్నాలజీతో ఫౌండేషన్ అంటారు. ఒక 1000 బంగ్లాలు నేను హైదరాబాద్. అవునా? గవి కాదు, వీకర్ సెక్షన్ ఇల్లు కట్టామా మనం? బలైన వర్గాల గృహ నిర్మాణంలో ఎక్కడెక్కడైతే రేగడి నేలలు ఉంటాయో అక్కడంతా ర్యాఫ్ట్ ఫౌండేషన్ వేస్తాం. ర్యాఫ్ట్ టెక్నాలజీ ఏదో బురదమట్టు ఉండింది, దానికి కడతారు. పెద్ద టెక్నాలజీ ఏంటి అంటే ఎంత చులకన చేసే విధంగా మనిషి మాట్లాడుతున్నా అంటే, ఇది డయాగ్రిడ్ టెక్నాలజీలో చుట్టుపక్కల కాలమ్స్ వస్తాయి, సెంటర్లో ఒకటి ఉంటుంది, ఎక్కడ మధ్యలో కాలమ్స్ కానీ ఇవన్నీ ఉండవు. వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నాలజీ. వీఆర్ ఫాలోయింగ్ దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ. దాన్ని కూడా కించపరిచే విధంగా పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు, పచ్చి అబద్ధాల కోరు. ఎస్, ఏమైందండి? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోయింది. విడిపోయిన తర్వాత ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి గారు మన దగ్గర పనిచేసిన అధికారే దానికి చైర్మన్గా వచ్చారు. మా బాధలు మేము చెప్పుకున్నాం, వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకున్నాం. చెప్పుకుంటే వారు కూడా కడప జిల్లా, ఎవరు వేణుగోపాల్ రెడ్డి గారు, ఆయన చాలా టాప్ పర్సనాలిటీ, నేను ఆంధ్ర అనను, బట్ హీ బిలాంగ్స్ టు కడప డిస్ట్రిక్ట్. ఆయన కూడా దయదలిచి సరే కొంత హైదరాబాద్ పోవటం వల్ల ఒక అపోహ, అది అతను ఏమైనా పక్క పెడితే పోవటం వల్ల కొంత వీళ్ళకి ఆదాయం తగ్గే ఆస్కారం ఉంటుంది, అందుచేత వీళ్లకు ఒక 5 ఏళ్ల పాటు ఈ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ వర్తించని రోజులు కొంచెం డెఫిసిట్ బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది, లోటు బడ్జెట్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకు ఒక 24,000 కోట్లు ఈ 5 ఏళ్లలో ఇవ్వండి అని చెప్పిండు. యథాతథంగా కేంద్రం దాన్ని అమలు చేస్తూ ఉంది. అలా తెలంగాణకు ఎంత వస్తుందో ఉజ్జాయింపుగా లెక్కగట్టి దానికి సమానంగా కేంద్రానికి రికమెండ్ చేసినట్టు కేంద్రం ఆ డబ్బులు ఇస్తుంది. వేర్ ఇస్ ద డెఫిసిట్ మిస్టర్ చంద్రబాబు నాయుడు? ఐఎమ్ ఆస్కింగ్ యూ, is it not a fact that Finance Commission of India has recommended 24,000 crores for you and Government of India is giving you that money? అబద్ధమైంది, నిజం కాదా? ఏం తీసుకున్నామండి? ఏమి ఇచ్చారండి? కేంద్రం ఫైనాన్స్ కమిషన్ ఇచ్చింది. దేనికి ఇచ్చింది ఫైనాన్స్ కమిషన్? ఆర్థిక పరిస్థితులన్నీ అనలైజ్ చేసి ఫైనాన్స్ కమిషన్ డబ్బులు నిధులను ఇచ్చారు. మనకంటే ఎక్కువ వెస్ట్ బెంగాల్కి ఇచ్చారు, కేరళకి ఇచ్చారు, హిమాచల్ ప్రదేశ్కి ఇచ్చారు, అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు. అది మనకుండే వనరులు, మనకుండే ఎక్స్పెండిచర్ రెండో చూసుకున్న తర్వాత ఆ మిస్ మ్యాచ్ కోసం ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇచ్చారు. నేనేమడిగాను ఫస్ట్ నుంచి, ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత సరైన విభజన చేయాల్సిన అవసరం ఉందా లేదా, న్యాయం చేయాల్సిన అవసరం ఉందా లేదా. న్యాయం అంటే ఏంటి? ఇద్దరికి 2 రాష్ట్రాలకు ఆ రోజు కూడా ఏమడిగాను నేను, 2 రాష్ట్రాలకు న్యాయం చేసి మీరు విభజన చేయండి. అదే సమయంలో విభజన చట్టం పెట్టారు, ప్రత్యేక హోదా పెట్టారు. విభజన చట్టం ప్రత్యేక హోదా ఎందుకు తీసుకొచ్చారు? అన్యాయం జరిగింది కాబట్టి కాంపన్సేషన్ చేయడానికి ఈ 2 తీసుకొచ్చారు. ఈ 2 తీసుకొచ్చిన తర్వాత మీరు ఒకప్పుడు ప్రత్యేక హోదా కోసం మీరు కూడా మాట్లాడి ఇమ్మన్నారు, ఇప్పుడు మళ్ళా అంటున్నారు. నేను లెటర్ రాసి రాయండి. 5 సంవత్సరాలు ఒక టర్మ్ అయింది ఇది. హైదరాబాద్లో ఉండి ఇక్కడికి వచ్చాం. 2 రాష్ట్రాల మధ్య ఉండే సమస్యల పరిష్కారం చేయాలని ఆలోచించారు ఎప్పుడన్నా? నువ్వు దద్దమ్మవు, నీకు తెలివి లేదు, నీకు ధైర్యం లేదు, నీకు కల్పన లేదు, నువ్వు స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తివి కాదు. ఎస్, ఐఎమ్ అలేజింగ్. నీ మామ పెట్టిన పార్టీని లాక్కొని దాన్ని పట్టుకొని నడిపేటువంటి యు ఆర్ నాట్ ఎ లీడర్, యు ఆర్ ఎ మేనేజర్. నువ్వెక్కడున్నప్పుడు మీరు నాతో ఉన్నారు కదా, వాట్ ఆర్ యూ టాకింగ్? ఆ తర్వాత మంత్రి అయ్యారు మీరు.
అంటే నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం, ఒక పద్ధతి లేని రాజకీయం చేయడం. మొన్న పాపం అమాయకురాల అమ్మాయిని తీసుకొచ్చి హరికృష్ణ బిడ్డను పెట్టిండు. హరికృష్ణ సావును కూడా హరికృష్ణ శవం మీద పేరాలేరుకున్న రాజకీయం కాదు చంద్రబాబు నాయుడిది. అవునా కదా? ఇప్పుడు ఏమైనా చేస్తావా అమ్మాయికి? నీకు నిజాయితీ ఉందా? ఏం చేయడు. అంతకుముందు హరికృష్ణ లేదు, హరికృష్ణ బిడ్డ లేదు. ఆయన జావంగానే దాని మీద సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పి ఆయన సావు సింపతిని సొమ్ము చేసుకోవచ్చు అని అంత నీచ రాజకీయ నాయకుడు. ఎన్టీఆర్ మన హరికృష్ణ చనిపోతే ఆయన పైన రాజకీయాలు ఏం రాజకీయాలు ఉన్నాయండి చేయడానికి? మా బ్రదర్లా చనిపోయాడు, చనిపోయిన తర్వాత ఆయనకే ఫోన్ చేశాను, చూడబోయే అక్కడ హాస్పిటల్ అవన్నీ కూడా ఇమీడియట్గా పోస్ట్ మార్టం అన్ని ప్రాపర్గా చేయమని చెప్పాను ఒక సీఎంగా. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? వీలైతే అక్కడ ఒక బరిల్ గ్రౌండ్ కూడా ఇది చేయమని చెప్పాం. నథింగ్ రాంగ్. దాని గురించి మీరు మాట్లాడడం ఏంటి? రైతుల బాధలు తీర్చాలని ఇలా రైతు బంధు పథకం పెట్టినాం తెలంగాణ. మొత్తం ఇండియా ఫాలో అవుతున్నది దాన్ని. మొత్తం పేపర్ నేషనల్ పేపర్స్ రాస్తున్నాయి కేసీఆర్ మోడల్ అని చెప్పి. నేను పెట్టే ప్రతిపాదన నీకు తెలుసా? అసలు నీకు అర్థం ఉందా? అవగాహన ఉందా? ఎప్పుడైనా ఆలోచించిన పేదల గురించి? కంపల్షన్, అండర్ కంపల్షన్. ఇది నేను కళ్యాణ లక్ష్యం పెడితే దాన్ని కాపీ కొట్టినావు. మా ఇండస్ట్రియల్ పాలసీని కాపీ కొట్టినావు. నువ్వు దొంగతనం చేసినావు. మేము కంప్లైంట్ ఇచ్చినాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ కాపీ కొట్టి తెలుగు నకలు మాడినకిలే అకలోని అన్నారు. అది కూడా లేదు. ఒకవేళ మంచి చేస్తే ఎవరు మంచి చేసినా ఫాలో కావాలి. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేను రైతుల కోసం ఒక ప్రోగ్రాం తీసుకొచ్చాను, దేశం అంతా బ్రహ్మాండంగా ఉన్నారని. ఎంత అంటే మీది అగ్రికల్చర్ అలైడ్ గ్రోత్ 0.2%. ఎంత అది? 4 ఆవరేజ్ మీరు చూస్తే 0.2%. మంది 11%. మీ పాలసీలు నేను కాపీ కొట్టాల. ఎక్కడిది న్యాయమండి? ఫస్ట్ ఇయర్ మీరు చూసి తెలంగాణ 2014-15 -9.7, 15-16 -7.5, 16-17 10.2, 17-18 7.7, మొత్తం చూస్తే 0.2 14th ర్యాంక్. అదే మనం చూస్తే మొత్తం 3.6, 7.8, 14.9, 17.8, ఇప్పుడు కూడా 17.7. 11% మన గ్రోత్ రేట్. 1% ఫస్ట్ ర్యాంక్. ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు 11% గ్రో అయిన వాళ్ళు మీ దగ్గర నేను కాపీ కొట్టాలంటే 0.2%కి. వాట్ ఆర్ యూ టాకింగ్? మొత్తం ఇరిగేషన్ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం, కాళేశ్వరం కంటున్నాం. కనపడలేదు ఇక్కడ. యు ఆన్సర్ దాట్. ఐటీ కూడా చంద్రబాబు నాయుడు పీకింది ఏమీ లేదు. ఎస్, నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఐ నో ద హార్డ్ ఫ్యాక్ట్. ఐటీలో ఏం జరిగింది తెలుసానండి హైదరాబాద్కి? అసలు అప్పుడు ఇన్ని లేవు. కొన్ని ప్రముఖమైన కంపెనీలు చాలా పెద్దగా ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు. అయిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క బ్యాకప్ మెకానిజం అంటారు దాన్ని. బ్యాకప్ మెకానిజం 2 పదాలు మీరు రాసుకోవాలి దయచేసి, మళ్ళీ కన్ఫ్యూజన్. బ్యాకప్ మెకానిజం అని అంటారు ఒకటి, డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు 2 దాన్ని. అంటే సపోజ్ మనం ఇక్కడ మంచి ఏదో పరిశోధన చేసిన కనిపెట్టిన ఉంది, ఇది డిస్ట్రాయ్ కావద్దు. అంటే ఇక్కడ భూకంపం వచ్చినా, ఇక్కడ ప్రకృతి విపత్తు వచ్చినా డిస్ట్రాయ్ కాకుండా ఉండాలి. అంటే ఏం చేస్తారు? సేఫ్ జోన్ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందో అక్కడ సర్వర్ పెట్టి అక్కడ స్టోర్ చేసి పెడతారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం అంటారు దాన్ని, బ్యాకప్ మెకానిజం అంటారు. వాళ్ళు ఐబిఎం లాంటి పెద్ద సంస్థ ఫస్ట్ స్టార్ట్ చేసిన ఐబిఎం వాళ్ళు, ఇంకా కొన్ని సంస్థలు వాళ్ళు, రాజీవ్ గాంధీ వీళ్ళు వాళ్ళు కాదు. నాకు సత్యం తెలుసు కాబట్టి చెప్తాను, ఇది హిస్టరీ. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క పరిజ్ఞానం ద్వారా వాళ్ళు ఎంక్వైరీ చేసిన మొత్తం గ్లోబ్. అప్పుడు సెస్మలాజికల్ అంటే భూకంపాలు అతి తక్కువ వచ్చే ప్రాంతం ఏది అంటే హైదరాబాద్ సిటీ, డక్కన్ ప్లేటో. అతి తక్కువ భూకంపాలు వస్తాయి. సముద్రానికి అంత క్లోజ్గా లేదు కాబట్టి తుఫాన్లు, భయంకరమైన తుఫాన్లు రావు. తుఫాన్ ఇంపాక్ట్ ఉంటుంది బట్ అంత భయంకరంగా రాదు, వాషౌట్ కాదు. కాబట్టి ఏ రకంగా చూసినా కూడా క్లైమేటిక్ కండిషన్ కూడా ఎక్స్ట్రీమ్, నాన్ ఎక్స్ట్రీమ్
ప్లెజెంట్ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయి, అంటే వెరీ హెవీ టెంపరేచర్స్ పోవు, ఫ్రీజింగ్ కోల్డ్ పోదు, ఇటు అనేక అనుకూలతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు గుర్తించి హైదరాబాద్ను వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. రాజీవ్ గాంధీ కూడా సెలెక్ట్ చేయలేదు. వాళ్ళు సెలెక్ట్ చేసుకొని రాజీవ్ గాంధీ రిక్వెస్ట్ చేసిన వాళ్ళ దేశ ప్రధాని కాబట్టి మీ దేశంలో పలానా చోట హైదరాబాద్ అనే సిటీ ఉంది, అక్కడ మేము మా డిజాస్టర్ మేనేజ్మెంట్ మెకానిజం పెట్టుకుని మా సర్వర్స్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ ఇప్పియండి అని అడిగినారు. అప్పుడు అనుకోకుండా ఎన్ జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఎన్ జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఉంటే రాజీవ్ గాంధీ జనార్దన్ రెడ్డి గారిని ఢిల్లీకి పిలిపించి ఇది మంచి అవకాశం, మీరు దీన్ని ఏర్పాటు చేసుకొని మీ ఐటీ మీకు పెరుగుతుంది, మీ సిటీలో మీ ప్రాంతం బాగుందని అంతర్జాతీయ ఐటీ కంపెనీలు అడుగుతున్నాయి, దీన్ని ఛాన్స్ తీసుకొని పెట్టుకోమన్నారు. యాక్చువల్లీ ఈ రోజున్న సైబర్ టవర్స్ ఉంది కదండి, సైబర్ టవర్స్కు ఆద్యుడు రాజీవ్ గాంధీ, ఇద్దరు దివంగతులే పాపం, ఎన్ జనార్దన్ రెడ్డి. ఆయన పునాది వేసిండు ఎన్ జనార్దన్ రెడ్డి. సైబర్ టవర్స్ పునాది వేసింది చంద్రబాబు నాయుడు కాదు. సైబర్ టవర్స్ పునాది వేసింది ఎవరండి? ఎన్ జనార్దన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వర్గీయ ముఖ్యమంత్రి. ఇది ఫ్యాక్ట్. జనార్దన్ రెడ్డి ఉన్నప్పుడు ఐటీ టవర్కి ఫౌండేషన్ వేసాడంట. ఎక్కడ వేసాడు నాకైతే తెలియదు, ఎవరు మాట్లాడలేదు ఇంతవరకు. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు వచ్చి ఐటీ, ఓకే, రాజీవ్ గాంధీ ఐటీని గురించి మాట్లాడిన ప్రధానమంత్రిలో మొదటి వ్యక్తి. దర్ ఇస్ నో సెకండ్ థాట్. అవన్నీ అమలు చేసిన దాంట్లో నేను అమలు చేశాను. ఎప్పుడు హైదరాబాద్కు వచ్చి ఇవన్నీ వేశారు, కానీ వాళ్ళిద్దరు ఎప్పుడు ఆయన పీఎంగా ఉన్నప్పుడు నేను సీఎంగా లేడు, ఆయన పీఎంగా దిగిపోయిన తర్వాత నేను సీఎం అయ్యాడు, కానీ ఇద్దరు కలిసి చేశారని చెప్తున్నాడు. అంటే ఇతనికి ఒక అలవాటు అయింది, ఏది మాట్లాడినా నాకు భాష ఉంది, నాకు లాంగ్వేజ్ రాదని, ఆయన పెద్ద లాంగ్వేజ్ వచ్చని, ఆక్స్ఫోర్డ్లోనూ ఏమన్నా చదివి వచ్చాడని. వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వు నేర్పించడం నాకేంటి? ఇవన్నీ పద్ధతి లేని రాజకీయాలు చేస్తూ